పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు కొత్తగా ఒక ఆట మొదలైంది. అదే గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఆనంద్ బోస్ గారు ఉండేవారు పశ్చిమ బెంగాల్లో. ఇప్పుడు ఆయన స్థానంలో తమిళనాడులో పనిచేసినటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో రవి గారు, ఆయన్ని బీజేపీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. మామూలుగానే డిఎంకేకి రవికి పడేది కాదు. ఆయన చాలా ముదురు రవి గారు. డిఎంకే ఇంకా ఇది దానికి జాతీయ భావజాలం ఉండదు, అదే ఆయనకి నచ్చేది కాదు. దానివల్ల ఎప్పటికప్పుడు గవర్నర్ వర్సెస్ తమిళ ప్రభుత్వంగా ఉండేది. ఇప్పుడు టీఎంసీ దగ్గరకు వచ్చి పడ్డారు, అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్. ఇప్పుడు టీఎంసీ డిఎంకే కంటే 10 ఆకులు ఎక్కువే ఉంటుంది పొగర్లో, అహంకారంలో, లేదా జాతీయ భావజాలం లేకపోవడం. అలాంటిది ఇప్పుడు రవి గారు మమతా గారు ఇద్దరు కూడా ఒక ఆట మొదలుపెట్టారు. నిన్న ఆయన ప్రమాణ స్వీకారం రోజే ఇక్కడ అందరూ ఉంటారు పశ్చిమ బెంగాల్లో, మంచిగా ఉంటే అందరూ అందరి మాట వింటారు అన్న విధంగా మాట్లాడారు ఆవిడ. ఆయన ఏమన్నారు, ఇక్కడ మంచిగా ఉంటే అందరూ అందరి మాట వింటే ఏ సమస్య ఉండదు అన్న విధంగా మాట్లాడారు. అంటే వీళ్ళిద్దరూ అంతర్లీనంగానే లోపల వేరే విషయాలు పెట్టుకొని ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకున్నారు. ఇక్కడ సామాన్య ప్రజానికి తెలియకపోవడానికి ఏమీ లేదు. మామూలుగానే ఆనంద్ బోస్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు మమతాను బాగా వ్యతిరేకించారు. ఆమెకి ఎలాగో జాతీయ భావజాలం లేదు కాబట్టి. ఆనంద్ బోస్ కంటే 10 ఆకులు ఎక్కువే చదివాడు రవి. సో ఇప్పుడు ఇక్కడ గవర్నర్గా వచ్చినటువంటి రవి గారు మామూలు వ్యక్తి అయితే కాదు, ఆమెను తట్టుకోగలిగిన వ్యక్తి ఆయనే. అందుకే బీజేపీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు మమతా బేగం కూడా లోపల ఉంటుంది. మామూలుగానే ప్రతి ఒక్కరితో రోజు గోలగోలగా ఉంటుంది నాకు, ప్రతిపక్షాలతోటి వీటితోటి. మళ్ళీ ఇప్పుడు గవర్నర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇంతకుముందు ఆనంద్ బోస్తో ఆవిడ వ్యతిరేకించగలిగేవారు, ఏదైనా విభేదించినా ఒక మంచి ఫైటింగ్ ఇచ్చేవారు. పైగా చాలాసార్లు ఆవిడదే పై చేయి. అందుకే ఇప్పుడు రవిని తీసుకొచ్చి పెట్టారు. ఈ రవి గురించి ఆవిడకి తెలుసు, డిఎంకే టీఎంసీ ఒకటి కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో టీఎంసీకి తెలుసు. అందుకే ఆవిడ ఆ విధంగా అన్నది, అందరూ అందరి మాట వింటే ఏ సమస్య ఉండదని. అంటే మీరు మా మాట వింటూ పోతే ఏ సమస్య ఉండదని. ఆయన ఎందుకు వింటారు? మీరేమైనా దేశ సేవకుల, జాతీయ భావజాలం ఉన్న వాళ్ళ? పశ్చిమ బెంగాల్ని ఉద్ధరించేస్తానని చెప్పి ఒక బంగ్లాదేశ్ని చేసినటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మీకు సరైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలని బీజేపీ ఈ యొక్క దీనికి పూనుకుంది. మరి రాబోయే ఎన్నికల్లో మరి పెద్దగా సమయం ఏం లేదు, మహా అయితే 1 నెల 2 నెలలు, ఏప్రిల్లోనే ఉండొచ్చు ఎన్నికలు. దానికి సంబంధించి ఈ నెల చివరాఖరిని ఈసీ ఏమొచ్చేసి దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇస్తామని చెప్పింది. అంటే మరో 50-60 రోజుల్లోనే అసలైనటువంటి యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం కంటే ముందు ఇప్పుడు రవి మమతా వీళ్ళిద్దరు చేసుకునే యుద్ధమే మనం చూడాలి.